మనకేమో తొక్క ఆడికంగా వాళ్ళు ఎడితే నాకంగా నేను లేరని ఎవరికంటే ఆడుకుంటాయి. హే ఈడు మట్టి చేయలేదురా ఆ రాబర్ట్ రాజు గారు అయితే ఈడు పెట్టి చేస్తుందంట చేస్తాను అక్కడ. అసేపేరేంటి వీరెడ్డి 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 ఇన్స్పెక్టర్ వీరెడ్డి తెలుసు నీకు? ఇటు స్టేషన్లో పెట్టి చెత్తగా ఎత్తుకాడంట బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద ఎక్కించాడంట. ఇప్పటికీ వీరెడ్డి నా కొడుకు దడదలాడతాయి ఇటు పెద్ద గుండా అంట. అయినా అప్పట్లో కాంపిటీషన్ లేకుండా అవులగాలంతా గుండలేరు. ఇప్పట్లాగా మనం గల్లీలో కూడా గాడు ఎడగలేరా? అదే అన్న లడ్డని దావతిచ్చుడు ఆడికే పోయేస్తున్నా. ఓ లడ్డు కూడా ఎడగలేవా? ముందు ఎవరో పరిచయం నీకు? ఆ లడ్డే నేను అసలు ఎవరు ఫ్రెండు? నువ్వేనా? రై మాణిక్యానికి అన్న గొడవ ఎప్పుడు అన్న లడ్డానికి మనకైతే గొడవ లేదు కానీ ఏ ఊరికి ఆడుకో నీ పని జరుగుద్ది నేను చేస్తా. మాణిక్యంతో గొడవ అంటే ప్రాబ్లం అయిపోతుంది కదరా. చెప్తే విన్నాడు కదరా. ఏంటో డిస్కషన్? అదే అన్న మాణిక్యంతో గొడవ ఎందుకు అంటుండు. అదే డైరెక్ట్గా నాతో చెప్పచ్చుగా తొక్క డిస్కషన్ ఎందుకు? రాయ్ ఎప్పుడైనా ఎదిరిస్తేనే వాల్యూ. కరెక్ట్ అన్న. అరే ఇద్దరు కోపంతో కొట్టాలమన్నా 10 మంది పోరాలు వేసుకొని తిరగగానే కూరలేకపోతారా? అయినా పోరాలు లేకుండా దిగితే తెలుస్తుంది అన్న. ఇంకొకసారి ఆలోచిద్దామన్నా. ఏంటి ఆలోచించే తొక్క జరిగేదే జరుగుద్ది. ఆయన మనం ఒకరి కింద పనిచేయడం ఏంటి? ఇదంతా మనం డీల్ చేస్తున్నాం అంతే. సతీ అన్న మరి బ్యాచ్ అందరికి ఫోన్ చేయి. మార్నింగ్ 7 కల్లా స్పాట్లో ఉండాలని చెప్పి. అలాగే డాక్యుమెంట్స్ ఉన్నాయిగా? మళ్ళీ డాక్యుమెంట్స్ తీసుకో. సరే రాయ్ నువ్వు వాడి నైట్ పెన్సింగ్ చేయి. సరే అన్న. సుబ్బుకి మెట తెలియదు నాకు. బాబ్జీ 5,000 పొలంలో ఖర్చులు ఉంటాయి కదా మంది గిట్లా తాగుతారు. దుబాయ్ రెడీ బాగా ఏదో పని చెప్పిండట అన్న అందుకే రాలేదంట. మా పని లేవు మరి నేను రాట్లా చెత్త తొక్క నాకేడ అక్కర్లా నేను ఒక్కడ తీసుకోగలను. ఇటే ఎవడొచ్చినారో పని పనిలాగా అక్కడ. అన్న లడ్డుగడ వచ్చి ఆడు ఎక్కువ తక్కువ మాట్లాడితే అస్సలు పోకన్నా ఇవ్వడేం బీకడు. వస్తున్నాడన్నా. రే కూర్చో. సీను ఓడి వాదిన ఎదురా బిడ్డ అడ్డలు అడ్డ పెట్టి ఆడుతుర్రు. ఎవరు వచ్చినా చూసినావా? లడ్డన్న వచ్చిండు. అన్న ఇక్కడ నిజానా అన్నిటికడం వస్తుంది. నా సంగతికి తెలియదు ఇప్పుడు చెప్తుండా. 4 మటర్లు కాదు 7 మటర్లు చేస్తున్నా సీన్గా. నువ్వు ఎంతమంది వేస్తే నాకేంటి? నేను ఒక్కనే వేస్తే చాలు నేను అకౌంట్లోకి వచ్చేస్తాను. నువ్వు కట్రా. ఏమన్నా కొడుతున్నా? కాల్ చేయండి దగ్గర చల్ బాగా కాల్ సీన్గా ఎక్కడా? రే నెక్స్ట్ మాట్లాడు. అన్నండ్రా మనం అన్నతో మాట. నీకు అన్న కావాలరా? మనకెందుకన్నా మన ఇజ్జత్ పోతుంది. నువ్వు ఊరుకో. అన్న కూడా ప్రాబ్లం అవుతుంది. నేను చూసుకుంటా కదా నేను మాట్లాడతా కదా. అన్నా అదే సుధాకర్ రెడ్డి సైట్లో ఉన్నా అన్న. సీనిగాడు ఓవర్ చేస్తుండన్నా అన్న. బోర్డు కూడా మార్చిందన్నా అన్న. వస్తున్నా అచ్చిపోతానా గట్లే అన్న. అన్న నువ్వు అన్న గట్టన్నా పద అన్న. సరే అన్న. ఆ 60-40 అయితే మంచిది. ఒరిజినల్స్ ప్రాబ్లం లేవు, మనీ క్రియేట్ చేస్తాం. డాక్యుమెంట్స్ ఉన్నాయిగా, అది అది పెద్ద ప్రాబ్లం కాదు. ఏమరా బోర్డు పెట్టినావు? అప్పుడే సెటిల్మెంట్ రేంజ్కి పోయినావురా? మేము కూడా సెటిల్ అవ్వాలి కదన్నా. యాక్చువల్గా ఈ ల్యాండ్ నాదేనా, కానీ సుధాకర్ రెడ్డి అన్యాయంగా
రే మలేష్ వాళ్ళు ఏమైనా చేస్తారంటావా? ఆడికని సీన్ లేదన్నా. లేదురా, డెఫినెట్గా అటాక్ చేస్తారు. నువ్వు కూడా ఏందన్నా భయపడతావు? ఫ్రెండ్గా చెప్తే ఊరికి వస్తాయండి, అందరూ తెలియరా? ఎవడో భయపడలేదు ఇక్కడ. వాళ్ళని కొట్టడం తెమ్మంటా, వాళ్ళు మనం కొట్టుకుంటూ చూసుకోవడం తెమ్మంటు అట్టం కాదు. ఇప్పుడు లేస్తామా? లేరా అన్న ఏదో స్కార్పియో వచ్చిందన్న. మాణిక్యంలో ఉందేంట్రా? త్రిపులేటా? అట్లనే ఉంది చూసానా? రే రెడ్ కలర్ రా. రే నువ్వు చూసరా అలా ఏంట్రన్నా? అరే నువ్వు బాయ్ కన్నీటి వాళ్ళు ఎక్కడి నుంచి అమ్మా? విజయవాడ నుంచి. ఎవరి తాలూకా? కేఎస్ గారి తాలూకా. ఏరియా అంత మంచిది కాదు, గొడవలు జరుగుతుంది, వెళ్ళిపో. చేంజ్ ఇచ్చి పంపించేసా. ఆడితో సోదేంట్రా ఆడికి? నువ్వెందుకు వచ్చారా? మేమే రాలే, వాళ్ళు తీసుకురమ్మంటే వచ్చాం. బాబు ఏంట్రా ఏమంటాడు మావాడు? మడికని కొట్టారట. ఓ న్యూస్ అలా వెళ్ళిందా బాబు? ఏ కాదా అంటే రాంగ్ వెళ్ళిందేమోనని. 7 సార్లే కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏంటి ఏమేమి జరిగి చెప్పు. అంటే నా వల్లే జరిగిందంటున్నాను. నేను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను, నువ్వేమో పర్లేదు పని అవుతున్నావు. ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం అయిపోయిందో. ఇప్పుడు ఏమైందని? ఏం పర్లేదు, నాకేం కాదే. ఏడవకు. పర్లేదంటావా? పని అవుతుంటావా? నేను ఎంత కంగారు పడ్డాను. ఇప్పుడు సుజాత వాళ్ళకి ఏం చెప్పను? అర్జెంట్గా తీసుకెళ్ళి. రే ఇంటికి రాలేదుగా? ప్రాబ్లం లేదుగా? ఎవరు డోర్ కొట్టినది? ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఫోన్ చేయి. మలేష్ గారి నెంబర్ ఉందా? రే ఎలా వచ్చారు? వదిలేబండి, రోడ్ మీద ఉంది. వెళ్ళి కేర్ఫుల్ సీను. మా ముందు 2 దారులు ఉన్నాయి. 1 మాణిక్యానికి భయపడి పారిపోవడం, 2 ధైర్యంగా ఎదిరించి నిలబడటం. మేము 2వ దారిని ఎంచుకున్నాం. ఏమే మాణిక్యాన్ని కొట్టింది గీళ్ళేనంట. గట్లనా? ఆ నల్లం చేసుకుండే కాపోరగాడే. అన్నా ఇక్కడ ఎట్లుందంటే సెంటర్లు ఉంటుందన్నా. నిద్ర లేదు కదా, తలకాయ వస్తుంది. జరుగుబే రే చాయ్ చెప్పు. చాయ్ అయిందా? జల్ది తీసుకురా. మీరేంరా పొద్దున నాకేంకి వచ్చారు? మానికి ఎవరు మీకోసం ఎక్కుతున్నాను, దొరికితే చంపేస్తారంట. నువ్వేంటి మానికి ఏం తెచ్చినావంట? తోయడం ఏంటి? కొట్టాం. రే దోశ అని చెప్పుకుని తిరుగుతున్నారా? కొట్టారు ఇంకెందుకు వచ్చారు? మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే నన్ను చంపేస్తారు. పోటీ కలిసి ముందు ఏంది ఆ మానికానికి ఇంకా భయపడుతురా? అన్నా అని మళ్ళా కొట్టాలి. ఎంత కొట్టాలి? ఇంకా నడు ముందు, నడు ముందు. అదో తెచ్చిరు. మీరు కొట్లాడితే బయటగా కొట్లాడుకోరు, అనవసరంగా నాకేం ఖరాబ్ అవుతుంది. ఏంద్రా ఏంద్రా ఇది? ఈ లొల్లేంది, ఈ ఏసాలేంది, ఈ తమ్మి గుచ్చుకుంటే చూసుకో. అసలు మీరు మాణిక్యం జోలికి ఎందుకు పోయినరా? నేను ఈ బస్తీ కార్పొరేటర్ అయి ఉండి ఆంతో మాట్లాడనికే బుగురు పడతా. గసోటిది మీరు అంతానికి పోయి తోస్తారు. నువ్వు నర్సింగ్ కొడుకు కాదు, నర్సింగ్ యాదవ్. గదికే అన్ని అయ్యే బుద్ధులు వచ్చినాయి. నువ్వేంద్రా నీ కథ ఏంది? అసలు మీ అయ్యి బస్తీకి ఎప్పుడు వచ్చిందో తెలుసా?
ఇప్పటిదాకా నాతో చిన్న హెల్పింగ్ కూడా అడగలేదు. గసొంటిది ఇవాళ పొద్దుగాలు వచ్చి నా ఇంటి తర్వాత దబా కొట్టి అక్క లేవు ఆ మాణిక్యం గారు నా కొడుకు నేను చేస్తాడని నెత్తి నోరు కొట్టుకుంటే నేను నిద్రగా లేచి బరాబరా ఊరుకొచ్చిన. నువ్వేమిటి ఏసం కట్టుకుని నిలబడ్డావు. నువ్వు చేసిన పనికి ఆ మాణిక్యం గారు నిన్నేం చేస్తాడని రాత్రంతా మీ అమ్మ కంటి మీద కునుకు లేకుండా బువ్వ తినకుండా ఏడుస్తున్నదంట. ఆ తల్లిని ఏడిపోయి నీకు సిగ్గు లేదురా? తప్పేం లేదా? ఏదో పని చేసేది కాక జవాబిస్తావు. చూడు తమ్మి, నువ్వేం బుగులు పడుకు. నాకు ఎమ్మెల్యే బాగా తెలుసు. ఎంత చెప్తే ఆ మాణిక్య గారికి అంత. నిన్ను దాన్ని తీసుకుపోయి మాట్లాడించే బాధ్యత నాది, సరేనా? ఏయ్ చల్ నడు రౌతలకి, నడు నిడ్లకు దా. సార్ మీ బామర్తికి టికెట్ ఇచ్చారట, ఇందులో మీ అస్తం ఉందా? అరే అనుకో అమ్ముంది అక్కుంది ఆ తర్వాత బయట నథింగ్ ప్రెస్ మీట్ లో చెప్తాగా వెళ్ళా. అరే తీసుకోవా ఏమరా సత్యబాబు మన వాళ్ళందరూ వచ్చారా? ఠీకే పెద్దమ్మ తల్లి సలహా చూడు మేకరేస్తా. అన్నా నమస్తే. కాంతాబాయ్ చెప్పినా తమ్ముడు వస్తుండదా? రండి రండి రండి. ఏందే మీరు ఇంతంత లేరు? కోపం వస్తే కొట్టేస్తారా? చిన్న పెద్ద లేదు అలా అంటారు సార్. అన్నట్టు ప్రాణం వస్తాను సార్. ఇంత మాట కూడా ఉంచేవాను కదా సార్. మా ఫ్రెండ్స్ అడిగాను సార్. నేను ఎవరు సీనియర్ అంటారు సార్. మానకి తమ్ముడు అంటారు సార్. అలా ఉండేవాను సార్. ఏమడిగాను సార్? నేను చిన్న హెల్ప్ అడిగాను సార్. దానికి అందరి ముందు పొర చెత్త అడగను సార్. ఎలా ఉంటుంది సార్? తన వాళ్ళు తను తీసుకోపోతే ఇంకెవరు చేస్తుంటారు సార్? నేను మీకు తెలియదు సార్. కానీ మీరు చాలా అమ్మాను సార్. చెప్పకూడదు కానీ పార్టీ కోసం చాలా చేశారు సార్. మీ మీటింగ్లు అంటే మేము సార్ బయట జనాల పెద్ద బ్యానర్లు కట్టేది. అంతెందుకు సార్ మన కార్పొరేట్ ఎలక్షన్లో నేను దొంగట్లేసాను సార్. తర్వాత ఏంటి సార్ పోలీసులు తెలిసి మా పిల్లలకి తన్నాను సార్. వీళ్ళకి చాయ్ ఓకే సార్. అయినా మేము ఎవరు చెప్పుకోలేదు సార్. వీళ్ళు నాకు రూపాయి కూడా మిగలదు సార్. వీళ్ళు బాబ్జీ బాగుంటారు, సుధాకర్ రెడ్డి బాగుంటారు సార్. మధ్యలో మాడికి నేను చంపేస్తే మా అమ్మ 2 రోజులు ముట్టుకోవట్లేదు సార్. ఈ మాట అయితే నిజమన్నా. చెప్పు బుగులు పడకు. అయినా నాకు అన్నం మీద అలాంటి ఏం లేవు సార్. ఇప్పుడు విషయం లేదు సలం కొడతాను సార్. ఆ రోజు కూడా అన్నం కావాలని తెలియదు సార్. నాకు గలాటలో జరిగిపోయింది అంతే. గదే నేను చెప్తే కదా అన్న ఏదో చిన్న పోరగాండ్లు. జరిగిందే జరిగిపోయింది సార్. మీ అన్న నమ్ముకున్నాం, అన్న మిమ్మల్ని నమ్ముతున్నాడు. మీరు ఎట్లా అంటే అట్లా చెప్పినట్టు చేస్తాం. ఇక అంతా నీ చేతిలో ఉన్నదన్న, నీ ఇష్టం మళ్ళా. అన్న నమస్తే. ఆ సీనిగాడి బాబన్న అన్న నమస్తే. నమస్తే. దాదా కూర్చో. దందా గిట్ట జోరుదారు నడుస్తున్నట్టు. చెల్లెమ్మ గిట్ట మంచుకుని రా. ఏందా ఈ పోరగాలతో కొట్లాటలు కిరికిర్లు? 1 మినిట్. గట్లనే రండి రండి రండి. కథం చేసేస్తానమంట. అలా నప్పటి నీ మనుషులు తిరుగుతున్నట. అరే ఆడేదో గల్తీలో నూకిండు, నువ్వేమైనా చేసినావు అనుకో నిజంగా నేను కొట్టిందనుకుంటారు పబ్లిక్. అరే మన పోరగాల మనం చూసుకోపోతే ఎట్లా? యూత్ మన యూత్ బి కావాలి కదా. నువ్వు ఇప్పుడు గుండగానివి కాదు, పొలిటీషియన్వి. పాలిటిక్స్ రా, దమ్ము కాదు కావాల్సింది, ధమాకు. గుండాయిజానికి పాలిటిక్స్కి చాలా ఫరక్ ఉన్నది. పాలిటిక్స్ లా రివెంజ్ ఉండవు, అన్ని కాంప్రమైజ్లే. రుబాబ్ చేయనికి మనది అధికార పార్టీ కూడా కాదు, అపోజిషన్. అరే ఓ లడ్డు మొదలు నీకు ధమాకు లేదురా. చిన్న చిన్న మ్యాటర్లో అన్నం కూస్తారా? మీరు మేనేజ్ చేసుకోవాలి. గలత్ లేదని రివర్స్ అయింది అనుకో, ఆడు హీరో అయిపోతాడు. ఇట్లానే చిన్నోళ్ళని పెద్దోళ్ళని చేస్తారా మీరు? సార్ ప్రెస్ మీట్ టైం అయింది, వస్తాను. మాణిక్యం ఏదో పోరగాడు, నీ తమ్ముడు వస్తుంటాడు, మాఫ్ చేయమంటాడు కదా, వదిలి చూడదు. కాంతాబాయ్ తమ్ముతో మొత్తం మాట్లాడేసిన, పూరా కాంప్రమైజ్, ఏం ఫికర్ చేయకు. ఏడాడు అన్న సారి చెప్పు. ఇంకేంది, ల్యాండే కదా ఇచ్చేస్తాడు. అదేలా కుదురుతుంది సార్? ప్రాబ్లం అంతా ల్యాండ్ గురించే కదా సార్. మీరేదో సెటిల్ చేస్తారనుకుంటే మీరేలా మాట్లాడతారని సార్? ఏం మాట్లాడుతుంటాడు? చూసావా తక్కువడు కాదా నీడు? నేను చెప్పలే జాదు జాదు కాడు అన్నా. ఇది ఎక్కడితో వదిలే, ఇది నీ దానికి వచ్చే మ్యాటర్ కాదు, నేను చూసుకుంటా. నడిమిట్లో నన్ను అవలాగానే చేస్తున్నా. ఇంకా జిందగీ
పార్టీ ఆఫీస్ కాబట్టి బతికిపోయినావు, లేదంటే ఒక్కో నా కొడుకుని మొక్కలుగా నరకటోండి. లడ్డు ఎందుకు నా తొందరపడతావు? మ్యాటర్ ఇక్కడితో అయిపోలే. రా రా. రాకనే పోతుంటే అరే నీ కొడుకోవాలి చెప్తారయ్యా, ఏదో పోరగాళ్ళని తోలుకొచ్చిన చూడు, నేను కొట్టుకోవాలి చెప్పుతోటి. అయ్యా నా కొడుకులు వీళ్ళు వచ్చి సారీ చెప్తాను అనుకున్నా. నువ్వు ఒక్కసారి నో అనేసరికి నా కొడుకులు మద్దులు పోయే. వాళ్ళంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదే అన్నా కాంతకైనా ఫీల్ అవుద్దేమో. రే అక్క ఫీల్ అవుద్ది, బాగా పెడితే పని జరగదు అక్కడ. తర్వాత సారీ చెప్పి అంతా కవర్ చేసేచ్చు. ఇటీ అన్నా నువ్వు ప్రస్తుతం చూసినాకనే కదన్నా అని చేసినావు, నాకు తెలిస్తే నాకు కరెక్ట్ చేసినావు. మనం మాట్లాడితే ఏమనుకో కదా, నిన్న సైట్ కూడా మాణిక్యాన్ని నువ్వు కావాలని తోసినావు కదా. నీకు చెప్పిన కదా, జర్నలిస్ట్ బాబు చెల్లించావా? ఇప్పుడు వచ్చినా 6600 పెద్దది. అయితే మా గురించి బాగానే రాస్తారులే. అది సరే కానీ ఆ లడ్డుగాడు ఏం ప్లాన్ చేస్తారని డౌట్ అన్న. రే లడ్డుగాడు ఏం సీలేదురా, ఇదిగో లడ్డుగాడు సిస్టర్కి అన్నకి లింక్ ఉంది తెలుసు నీకు? అది కానీ లేకపోతే ఎప్పుడో దుబ్బేనాడు ఆడికని సీనేదా. నేను అప్పుడే చెప్పిన పార్టీ ఆఫీస్లో లొల్లొద్దని. అదే మన పార్టీ ఆఫీసులో పెట్టుకుని బొక్కలో పడ్డారు. ఇప్పుడు చూడు అవతల పట్టి కాల్ చేస్తాను. కాలేంటి బెయిలే వచ్చింది. నేను చెప్పినా కదా బెయిల్ వస్తుందని. సీను మ్యాటర్ మొత్తం పబ్లిక్ అయిపోయింది, పేపర్లంతా న్యూస్. బయట హాట్గా ఉంది, ఏ టీవీ పెట్టినా నువ్వే కనిపిస్తున్నావు. దెబ్బకా సుధాకర్ రెడ్డి గారు డ్రాప్ అయిపోయాడు, ల్యాండ్ మనకే వచ్చింది. బయట ఇప్పుడు నీకు మామూలుగా లేదు, పెద్ద హీరో అయిపోయావు. ఇప్పుడు నీ మీద చెయ్యి పడినా అది పెద్ద న్యూస్ అయిపోతుంది. రాన్న సైన్ పెట్టన్నా, ఇక్కడ కాదన్నా ఇక్కడన్నా. అన్నా ఆ రోజు ఏదో తెలియకుండా కొట్టినా, తప్పైతే క్షమించన్నా. ఆ రోజు రాత్రి అమ్మాయితో అన్నా ఈ వాచ్ నీ చేతిలోనే బాగుంటా అన్నా. అన్నా తీసుకో అన్నా, పెట్టుకున్నా. అన్నా వస్తున్నా పోలీస్ స్టేషన్, సిఐ మన ఫేవర్ ల్యాండ్. నీకు ఎప్పుడైనా నీదేంద్రా విత్ మల్లికా షరావత్ వాడేసావా?